హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు ఒక ఫుల్ వీడియోలో అయితే సారీ పెట్టుకోటు ఎన్ని పీసెస్ అంటే 6 ముక్కలు వచ్చిందా లేదంటే 8 ముక్కలు వచ్చిందా అనేది పక్కకి ఇడిచి పెడితే మీకు అర్థమైందా లేదా అనేది చూసుకోండి. ఒకవేళ అది అర్థం కాకపోయినట్టయితే ఈ మడతీసుడు ఇదంతా తిరకాసు లెక్క అనిపిస్తే నేను ఇప్పుడు 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను అనుకోండి. మీరు 2 మీటర్ల క్లాత్ తీసుకోండి. అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకు 3 మీటర్లు పడుతుంది, 2.5 పడుతుంది. మీకు గేరా ఎంత కావాలనుకుంటే అంత క్లాత్ అయితే తీసుకోండి. 3 మీటర్ల కంటే ఎక్కువనైతే పట్టదండి. నేను 2 మీటర్ల క్లాత్ తీసుకున్నాను అనుకోండి. అయితే ఇప్పుడు ఇది చూడండి, నేను ఇలా డబ్బా షేప్ లాగా ఫోల్డ్ చేసిన. ఇది అసలు యాక్చువల్గా 80 సెంటీమీటర్ క్లాత్ మీకు చూపించడం కోసం చూపిస్తుంది ఈజీ ప్రాసెస్లో. అయితే ఈ మడతేసుడు మీకు కొంతమందికి బిగినర్స్కి అయితే అర్థం కాకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఈ క్లాత్లో ఈ చివరన మీ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 ఇంచులు తీసుకున్నా. 5 ఇంచులు అంటే ఇటు 1/2 ఇంచు ఖర్చుకి ఇటు 1/2 ఇంచు ఖర్చుకోగా 4.5 ఇంచులు అయితే వస్తుంది. అంటే మనకి 4 16 1/2 ఇంచు 2 ఇంచెస్ 20 ఇంచులు వస్తుంది. ఇటు 20 ఇంచులు ఏది మనకి నడుము దగ్గర ఫ్రంట్ అంటే 40 ఇంచుల వరకు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో 5 ఇంచులు తీసుకున్నప్పుడు ఈ కార్నర్ దగ్గర కూడా 5 ఇంచులు తీసుకోండి. ఈజీగా అయిపోతుంది మీ కటింగ్. ఇలా ఈ 5 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసిన మార్కింగ్ను ఇక్కడ మార్క్ చేసిన మార్కింగ్కి ఇలా లైన్ తీసుకోండి. అంతే. ఈ ఒక్క స్ట్రైట్ లైన్ అనేది కటింగ్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే మనకి ఇప్పుడు క్లోజ్ ఉన్నదో క్లాత్ అవన్నీ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ క్రాస్గా వచ్చిన సైడ్ జాయిన్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఎన్ని ముక్కలు వస్తే అన్ని ముక్కలు మనం నడుముకు సరిపడా అన్ని ముక్కలు జాయిన్ చేసేసుకొని ఒకవేళ ఏమన్నా ఎక్కువ పీసులు వస్తే కూడా పక్కకు పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇదే సారీ పెట్టుకోటు క్లాత్ సేమ్ ఇట్లా ఉంటే ఈ మిగిలిన ముక్కలన్నీ కలిపి ఇంకొక లంగా కొట్టుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈజీ ప్రాసెస్లో చూపించడానికి ప్రయత్నం చేసినానండి. మార్కింగ్ ఇలా ఉంటుంది చూడండి ఒకసారి, ఇలా క్రాస్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. ట్రై చేయండి, ఇలా చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, మరి ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఫుల్ వీడియోలో కూడా ఇంకొక ప్రాసెస్ అయితే చెప్పినండి. సేమ్ మార్కింగ్ సేమ్, కాకపోతే నేను మడత తీసి చూపించిన అన్నట్టు. ఇలా మడత వస్తుంది. ఈ మార్కింగ్కి ఈ మడత మీకు అర్థం కాని వాళ్ళకి ఇలా స్ట్రైట్గానైతే లైన్ గీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అని చెప్పి చూపించిన. ఏది నచ్చితే మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.